హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. ఇది అయితే నా 5వ మంగళగౌరి వ్రతం ఆఖరిది. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది చూద్దాము. ముత్తైదుల్ని పిలుస్తాం కాబట్టి భోజనాలు చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే మార్నింగ్ వంటలతోనే స్టార్ట్ చేశారు. అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, ఇలాగా రెడీ చేశారు. అండ్ వెదర్ చూడండి ఎంత బాగుందో, మా ఇంటి చుట్టూ చాలా గ్రీనరీ ఉంటుంది. సో చాలా బాగా అనిపిస్తుండే వెదర్ కూడా. అండ్ వాళ్ళు వంటలు చేస్తుంటే మేము డెకరేషన్ చూద్దాము అనేసి ఇలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేస్తున్నాము, దండలు. ఇంకా మా వాడు కూడా ఆడుకుంటుండే. సో ఇంట్లో ఇలా అమ్మవారిని పెడదాము అనుకున్నాము. ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాము. ఇంకా డాడీ ఎక్కడ అమ్మవారిని పెడదాం అనుకున్నాము అక్కడ ఇలా ఆవు పేడ ఉంటుంది కదా, దాంతో అలుకుతున్నారు. అంతే అమ్మవారిని పెట్టే ఆ పీటని కూడా అలికేశారనమాట. పాలలుగా పూర్ణాలకి పిండి పడుతున్నాము. ఈ ముగ్గు వేశారు మమ్మీ ఎక్కడైతే పీట పెడదాం అనుకున్నామో అక్కడ. అండ్ అమ్మవారికి రెడీ చేయడానికి ఈ రాగి బిందెలో వాటర్ పోసి కంకణం కట్టి వాటిలో పసుపు కుంకుమ అండ్ ఒక 1 రూపీ కాయిన్ వేసి అక్షింతలు కూడా వేసేసి పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ దాని తర్వాత దాని మీద ఇంకొక చిన్న బిందె పెట్టేసి దానికి కూడా కంకణం కట్టేశారు. అండ్ చేతులు పెట్టడానికి అనేసి ఇలా ఒక వేప పుల్లని పెట్టి ఇంకా శారీ డ్రేపింగ్ దగ్గరికి వచ్చేసాము. సో అలాగే నేను అండ్ మా చంద్రయ్య అంకుల్ కలిసి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఇలా కొంచెం ప్లీటింగ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తున్నాము. మేము అంటే టీ పాయ్ మీద పెడుతున్నాం కదా, సో దాన్ని అంతా వెడల్పుగా వచ్చేలా రావాలి అనేసి, ఫ్లఫీగా రావాలి, 2 లేయర్స్ రావాలి అనేసి అలా సెట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పక్కన పెట్టుకొని రెడీ చేసి ఇక్కడ పెట్టేసి ఇంకా జ్యువెలరీ, హెయిర్ అంతా వేసామన్నమాట. ఇంకా నేను కొంచెం ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను, జస్ట్ ప్లీట్స్ అన్ని కొంచెం నీట్గా అరేంజ్ చేస్తున్నాను. ఇలాగైతే ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా సింపుల్గానే పెట్టేశాము. లక్కీగా దాంట్లో లోటస్లు అవన్నీ ఆకులు అలా ఉన్నాయి కాబట్టి అమ్మవారికి కూడా బాగా సెట్ అయింది, మంచి లుక్ వచ్చిందనమాట. అండ్ ఈ శారీ అయితే నాకు మా మమ్మీ తెచ్చారు కంచి వెళ్ళినప్పుడు. ఇంకా పట్టు చీర బాగుంటుంది గ్రీన్ అమ్మవారికి అన్నది పెట్టి, ఇంకా రెడ్ గౌరీదేవి కాబట్టి అది వేలు కూడా వేశాను రెడ్ది తీసుకొచ్చి. ఇంకా ఇది ఇక్కడ తామర పూలు తెచ్చారు, కావాలి అంటే చెరువులోకి వెళ్ళి తామరపులు తెప్పించారు కొన్ని. సో వాటిని పెడుతున్నాము. వాటిని ఏం చేసామంటే ఇక్కడ ఎలా పెట్టాలి అని అర్థం కాకపోతే గాజులు వేసాం కదా చేతికి, అమ్మవారి చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది అని అంకుల్ ఐడియా ఇస్తే ఇంకా అలా చేతులకి పెట్టినట్టు పెడదాము అనేసి వాటికి చేతులకి అలాగా 2 పూలు పెద్ద ఫ్లవర్స్ ఉంటే వాటిని అయితే కట్టాము. అండ్ ఇప్పుడు ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఈ శారీ పిక్ చేసుకున్నాను. ఇది నా తలంబ్రాల చీర, రెడ్ ఇంకా గోల్డ్ క్రీమ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదైతే అమ్మవారి ఫైనల్ లుక్. అలాగే జడలు, జ్యువెలరీ, పూలు అన్నీ పెట్టేసి వెనకాల అరిటాకులు, బంతి పూలు, మంచి ట్రెడిషనల్ లుక్ రావాలి అనుకున్నాము. అండ్ ఇలాగైతే సింపుల్గా ఇంట్లోనే పెట్టుకున్నాము. ఎక్కువ హడావిడిగా అయితే ఏం చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితో మ్యాక్సిమం రెడీ చేసాము. ముక్కు పుడక, పాపిడి పిల్ల అన్ని పెట్టాను. అండ్ ఇలా నేను కూడా రెడీ అయ్యి వచ్చాను. నేను కూడా అంతే, ఇంకా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను ఎందుకంటే పెళ్లి చీర కాబట్టి నాకు మంచిగా రెడీ అవ్వాలనిపించింది. ఊరికే తలంబ్రాల చీర కట్టుకోం కదా. మా వాడైతే అప్పుడు లేచాడు, కరెక్ట్ పూజగా స్టార్ట్ కాగానే పడుకున్నాడు అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టమంటే ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టాను. దాని తర్వాత దీపాలకు కూడా పూజ చేయాలి కాబట్టి మనకి సైడ్ ఈ బ్రాస్ దీపాలు పెట్టాము. వాటికి కూడా పసుపు కుంకుమ అవన్నీ వేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో దేవుడు రూమ్ దగ్గర నుంచి దీపం తీసుకొస్తామన్నమాట. అంటే అక్కడ పూజ చేస్తున్నట్టు కూడా ఉంటుంది అనేసి ఆ దీపం తెచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను. మాకైతే దీపాలు వెలిగించడానికి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అని చెప్పారు డాడీ. ఇంకా అలాగా వాటిని కూడా వెలిగించేసాను. అలా 3 దీపాలు పెట్టేసి వాటికి పూజ చేసేసి స్టార్ట్ చేసేసాము. ఇంకా నాకైతే పూజ మా డాడీయే చేయిస్తున్నారు. డాడీకి పూజలు చాలా బాగొచ్చు. అండ్ అందరూ అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు, పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట పూజ అటెండ్ అయ్యి వాయనం తీసుకోవడానికి. సో మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో చేసుకుంటారు. అండ్ ఎక్కువ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. సో 5 years చేసుకోవాలి స్టార్ట్ చేస్తే. సో ఇదైతే నా 5th year. సో ఇంకా అలా పూజ స్టార్ట్ చేసాం. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసి ఇంకా అమ్మవారికి కూడా పూజ స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా నేను ఈ శారీ ముందు వీడియోలో పెట్టాను కదా, అక్కడ హ్యాండ్లూమ్ శారీస్లో తీసుకున్నాను. ఆ శారీ గాజులు అన్ని పెట్టాను అమ్మవారికి. అలా అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేసాము.
చెప్పాను కదా, ఇంకా డాడీయే పూజ చేస్తున్నారు నాతోటి. ఇంకా అమ్మవారికి ఆబ్వియస్లీ పసుపు కుంకుమ వీటితోటి ఎక్కువ పూజ చేయాలి కదా. సో అలా అమ్మవారి ఆవాహనం అన్నీ చేశాక ఇంకా అష్టోత్తరం మమ్మీ చదువుతున్నారు. సో అలాగా పూజ అయితే అయిపోతుంది. అందరు కూడా చాలా బాగా అటెండ్ అయ్యారనమాట. అందరు బాగా జరిగింది పూజ అంతా. సో ఇంకా లాస్ట్కి లోటస్లు వచ్చాయి కదా, లోటస్లు అరేంజ్ చేద్దాము బాగుంటాయి చూడ్డానికి అనేసి అలా అరేంజ్ చేసామన్నమాట. సో లాస్ట్కి అయితే పూజ అయిపోయాక అమ్మవారు అయితే ఇలా చక్కగా ఉన్నారు నిండుగా. ఎంత బాగున్నారో చూస్తుంటే చూడబుద్ది అయింది అనమాట, అంత బాగున్నారు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వీళ్ళందరూ చెప్పాను కదా చుట్టాలందరూ వచ్చారనమాట పూజకి వాయనం తీసుకోవడానికి. ఇలా ఏమంటారు, సో 4 years ఇంట్లోనే చేసుకున్నాను కానీ 5 మెంబర్స్ని పిలిచి చేసుకున్నాను. అండ్ ఇది మంగళగౌరి వ్రతంలో మెయిన్ దీపాలు వెలిగించాలి, మట్టి దీపాలు వెలిగించాలన్నమాట. ఎందుకంటే కథ చెప్పేటప్పుడు అట్ల కడికి మనము ఫస్ట్ తోరం కట్టేసి ఇక్కడ తోరాలు పూజ చేసుకొని మంగళగౌరి కథ చెప్పేటప్పుడు దీపాలతో మనము కాటుక రెడీ చేయాలన్నమాట. సో ఆ దీపాలకి పూజ చేసుకొని, ఇది ఇంపార్టెంట్ మంగళగౌరి వ్రతంలో. సో ఫస్ట్ ఆ దీపానికి కూడా పసుపు కుంకుమాన్ని వేసి అట్ల కాడికి కొంచెం నెయ్యి రాస్తారు. సో కథ చదివేటప్పుడు దాని మీద అట్ల కాడని కొడుతూ అట్ల కాడని తిప్పాలన్నమాట. స్టోరీలో ఉంటుంది ఏంటంటే, మంగళగౌరి వ్రతం స్టోరీ తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఆ వచ్చిన కాటుకని స్టోరీలో ఆవిడ వాళ్ళ అత్తగారికి ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తగారికి కంటి చూపు వెనక్కి వచ్చిందనమాట. సో అలాగా ఆ కాటుక చాలా మంచిది అంటారు. అందుకనైతే మనం అలా తిప్పుతుంటే ఆ వేడికి అట్ల కాడికి న్యాచురల్గా కాటుక అయితే ఫామ్ అవుతుంది. అండ్ కొంచెం నెయ్యి రాస్తాం కాబట్టి మనకు అలా తీసుకోగానే చేతికి కూడా వచ్చేస్తుంది. ఇంకా అది అయిపోయాక అమ్మవారికి కూడా తోరం పెట్టేశాక మమ్మీ నాకు తోరం కట్టారు ఫస్ట్. ఇంకా ఆల్మోస్ట్ పూజ అయిపోయింది, స్టోరీ విన్నాక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇది ఏమంటారు, మా డాడీ అయితే నాకు ఎవ్రీ ఇయర్ అన్ని పూజలు ఆల్మోస్ట్ మా డాడీయే చేస్తారు. అండ్ ఇలా ప్రసాదాలు కూడా వచ్చాయి, ఇంట్లోనే చేసామని చెప్పాను కదా అన్ని ప్రసాదాలు. ఇంకా ప్రసాదాలు కూడా అమ్మవారికి చూపించేస్తున్నాము. ఇట్లా అరిటాకులో పెట్టామన్నమాట. ఇదిగోండి ఇలా అయితే డిఫరెంట్ వెరైటీస్ చేశారు మమ్మీ ఇంకా అన్నయ్య ఆంటీ అందరు కలిసి. ఇంకా హారతి ఇచ్చాను ఇంట్లో దేవుడికి అమ్మవారికి హారతి ఇచ్చేసాను. ఈ లోపు నరేష్ కూడా వచ్చాడు. ఇంకా నరేష్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కదా. సో పూజ అయిపోయే టైంకి వచ్చాడనమాట. సో అలాగా తను దండం పెట్టుకున్నాక ప్రదక్షిణలు చేయాలి కాబట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్లవర్స్ ఇస్తున్నాను. దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనేసి. సో అలాగ ఫ్లవర్స్ ఇచ్చాక 3 చుట్లు అయితే తిరిగేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాం అనమాట. సో 5 years అయితే సక్సెస్ఫుల్గా అయిపోయాయి. ఏ ఆటంకం రాకుండా 5 years కంటిన్యూస్గా చేసుకున్నాను. అండ్ ఇలాగైతే ఇంకా నరేష్కి కూడా నేను కాళ్ళకి దండం పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది ఇంకా అగైన్ ఆ ఫైనల్ లుక్ అమ్మవారిది. ఇంకా అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇవ్వాలి కాబట్టి కాటుక అమ్మవారికి కూడా పెట్టేసి నేను కాటుక పెట్టుకున్నాను. సో ఇది చెప్పిన మంచిగా వస్తుంది కూడా మనకు పెట్టుకోవడానికి. ఇంకా దాని తర్వాత వదిన వాళ్ళు అందరూ ఆ వాయనానికి ఇచ్చేవన్నీ రెడీ చేస్తున్నారు. ఈలోపు అత్తయ్య మాకు బట్టలు పెడతా అనేసి తాంబూలం ఇస్తున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మమ్మీకి వాయనం ఇద్దాము అనేసి ఇంకా మమ్మీకి వాయనం ఇస్తున్నాను. వాయనం అంటే మంగళగౌరి వ్రతంలో ఇచ్చిన కాటుక ఉంది కదా, ఆ కాటుక పెట్టుకున్నాక తూరం కట్టేసి ఓటు పెట్టి ఇంకా వాయనం ఇచ్చి అక్షింతలు వేయించుకోవాలి. నేను వాళ్ళు వచ్చినప్పుడే అందరికీ పసుపు రాశాను కాళ్ళకి. సో ఇక్కడ డైరెక్ట్ వాయనం ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ 15 members వచ్చారు కాబట్టి ఇంకా అందరికీ సేమ్ ఇవ్వాలి. సో కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నావు అంటే, వచ్చిన వాళ్ళు మనం అమ్మవారు అనుకుంటాం కదా, అమ్మవారి స్వరూపమే మన ఇంటికి వచ్చింది కాబట్టి అమ్మవారికి దండం పెడుతున్నాం అనుకుంటాం. అండ్ మోర్ దెన్ దట్ నాకు చెప్పింది ఏంటంటే, మనం ఎవరి కాళ్ళకైనా దండం పెడుతున్నప్పుడు మన ఈగోని కానీ నేను అన్న మనలో ఉన్న అహంకారం నేను అనే తత్వం పోతుందంట. సో చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అంటే మనని గ్రౌండెడ్ చేయడానికి ఇలాంటి రిచువల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తెలియకుండానే మన కల్చర్లో అలాంటివి ఇంక్లూడ్ చేశారు. సో ఫాలో అవ్వడం నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. నాకైతే అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ఇష్టం. సో నేనైతే ఇలాగా అందరికీ వాయినాలు ఇచ్చి అన్నీ కంప్లీట్ చేశాను. అందరూ నేను పిలవగానే అందరూ వచ్చారు, పూజ అటెండ్ అయ్యారు, మంచిగా అనిపించింది, బాగా జరిగింది పూజ అంతా. అయితే ఇక్కడ ఇంకా మా పిన్ని కూడా నాకు బట్టలు పెడుతుండే అనమాట. ఇంకా దాంతో వాయినాలు ఇచ్చే పని కూడా అయిపోయింది.
అండ్ లాస్ట్కి ఇలా అయిపోయాను అనమాట, కొంచెం స్వెట్ పట్టేసి ఇలాగా. బట్ నన్ను మా పెద్దమ్మ రెడీ చేయడానికి, అంటే నేను రెడీ అవుతున్నప్పుడు మా పెద్దమ్మ హెల్ప్ చేస్తుంటే నేను ప్రీప్లీట్ చేసుకొని ఉంచాను శారీ ఆల్రెడీ. ఇంకా అయిపోయాక నేను నరేష్ కలిసి భోజనం చేస్తుంటే అలా తలంబ్రాలు చీరగట్టుకొని మా ఆయన పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే మంచిగా అనిపించింది ఆబ్వియస్లీ. సో ఇంకా ఇదైతే భోజనాలు అనమాట. అంతా రెడీ చేశారు కదా ఇంట్లోనే. సో ఇక్కడ అందరు వడ్డిస్తున్నారు అండ్ అప్పటికే ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట. ఫుల్ ఆకలి మీద ఉండే మేమిద్దరమే లోపల తిన్నాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంకా బుఫే ప్లేట్స్ పెట్టేశారు. సో ఇక్కడ అందరు తింటున్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా. సో వీళ్ళందరినీ ఒకసారి వీడియో తీసుకొని నేను నరేష్ ఇంకా లోపల తింటుండే అనమాట. ఇంకా ఇలా అన్ని ఐటమ్స్ మంచిగా పెట్టుకొని బయట తింటుంది ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేయాలి అమ్మవారికి. మేము పొద్దున్న చేస్తాం, ఈవినింగ్ చేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ చేసి కదిలిస్తాము. మా వాడు పడుకున్నాడు అనమాట పొద్దున్న పూజ స్టార్ట్ కాగానే, అందుకే ఈవినింగ్ వాడిని కూడా పూజలో కూర్చోబెట్టాం. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా పూజ చేస్తాము, ఒక కథ చదివి వాయినాలు ఇవ్వడం కాకుండా మిగిలినైతే పూజ యాజ్ యూజువల్ అంతా చేస్తాము. అండ్ ఇంట్లో కూడా అందరూ అటెండ్ అయ్యారు అండ్ అలాగైతే పూజ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా నా 5 years మంగళగౌరి పూజ అయింది. అండ్ ఐ థింక్ అమ్మవారు మా మీద ఎప్పుడూ చక్కగా అనుగ్రహం చూపిస్తూనే ఉన్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ కుదిరినంత వరకు శ్రావణ మాసంలో మంగళగౌరి పూజ చేసుకుంటాను అని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలనిపిస్తే నా ఛానల్కి అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Srilekha Unscripted. Bye bye. That's it for this video. See you in next video.